చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయి, లేకుంటే పార్టీ కోసం పనిచేయి. ఇది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంకేతం. వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితా శుక్రవారం అంటే మార్చి 22వ తేదీన విడుదల చేసిన చంద్రబాబు ఈ జాబితాలో గంటా పోటీ చేయాలని భావిస్తున్న భీమిలి నియోజకవర్గానికి, అలాగే గంటాను తాను పోటీ చేయమని చెబుతున్న చీపురుపల్లి నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు. తద్వారా చంద్రబాబు తన ఉద్దేశం ఏమిటి అన్నది స్పష్టంగా చాటారు. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్ కీలక నేత బొత్స సత్యనారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన నియోజకవర్గం ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమి తేల్చుకోలేకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేసేశారు. ఒకవేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. భీమిలి, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు 3వ జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు, పరిటాల శ్రీరాములు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ 2 స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.